చింతగంపు కహిలయేలా ఇంకము సడలి నిలసి ఉన్నావు కలదాని తెలియబంకు సహన చాతుర్యమూర్తి ఈ శకునియే తోనా నీకు అతిగలెందుకు ఏమి జరిగినదో నాతో వివరింపము. ఏమని చెప్పుతున్న మామో నీ అల్లుడు జీవొచ్చిన మాయవాడు. అబ్బా ఈ పలుకులు రారాజు నోటి నుండి వెలువడుతున్నాయా? నీకు పరాభవమా? ఎవరా దుష్టులు? సకల మాయ ఉపాయ విశారదుడికి శక్తిని నీ ఇంటనే ఉన్నాడని ఎరుగుగావా? ఎరిగే ఇట్లే సైతిరా ఈ పగతో నా జీవితం అంతా నశింపకుంటున్నా. రారాజా ఇక నీ పరాభవము నా పరాభవమే కాదా? మామయ్య అలనాడు మైసభలో నన్ను చూసి పర్యాసము చేసిన నా కోటికి ఏమిటి శిక్ష? హరిగట్టిగా అనరాదు. వేరొక్కరు వినరాదు. ఆ పైన వంచకు పనులకి నీ అమ్మ తమ్ముడు మీరున్నానుగా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రముతోనే కోయాలి. కానీ దాని వలన మన కొరకు ప్రయోజనమేమి? వచ్చిన వచ్చ మాసిపోవునా? పరాబహుమానుల ముందు సమసిపోవునా? లేవు, నీవు అసలు కాదు. పరమ పురుషులకు ప్రార్థించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దృశ్య కృత్యములు తామే ఒకటి కృషించి కృషించి నటించవలేదు, లేదా మీ ఆజన్మాంతం దాసాను దాసులే నడిపించవలే, మనుగడత సాగించవలే. వాడు పేరొక ధర్మరాజే గాని వినివేపు విత్తు దూదరి అసనవరుడు. ఆమిషతోనే వరని అస్సెనకు రప్పించి పాచకలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలవల పాంచాలి నేర్పించి ఒలవలు ఓడిపించి వివస్త్రము గావించి వికట మానవతిగా నిలిపి నీవు నీ శత సోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాతయుడు తక్కుంగల స్వయన బంధు మిత్రు సామంత ప్రజా సందాయం ಎಲ್ಲರೂ గెలిచేసి నువ్వా పాండవుల పంచ ప్రాణములు విల్ల 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 అయ్యో అరే నాకు మేనల్లు పరాభములు మామ శిఖరి చెల్లించిన పరిహార విధాని సమస్త లోకములు హస్తాంతరముల తలుప మా చరిత్ర భారతదేశంలో ఇతిహాస పుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరాలు లిఖించబడినట్ట బాగా తీర్చని చేతుల నేను నీ మేనమామ శకునియే కాదు, నీ తల్లి గాంధారి దేవి తోడు పుట్టవాడనే కాదు. నీ ఊహబలి చక్కగా ఉంది. ఇప్పుడే మహామంత్రుని పాండవులకి పంపి పాండవుల తక్షణ రప్పించేవారు రమణమైన ఆలస్యానికి పోవదా? పాండవులే పదమడ
అర్యరాధలు అడ్డమట్టిన అర్యరాధలు అడ్డమట్టిన అడ్డమ్మగనే బిడ్డమ్మగనే సహాసం వదీతం సహాసమున వదీతం ఆహాలతో సమానము నిర్ణీతనమున కరమున కరమున రా 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 సమానమే వరిలలో సమానమే వరిలలో దాసరి సమానమే వరిలలో శత సహోదరులు పాదాలదు శత సహోదరులు పాదాలదు పండించి చంపిన పాపులు కూడా పండించి చంపిన పాపులు సమానమే వరిలలో సమాన నాకు చేసిన పాపకాండములు కొరికినది కంటివా నాను శతకోదరుడు నాను శతకోదరుడు లేని పోని వదిలిపెట్టి పూట పొట్ట పిడుగుడు ఒక్క గిత్తెడు ఒకే ఒక్క గిత్తెడు నీళ్లు పొంది చూసివే పాప అన్నము నాకిచ్చి నా సోదరులంతా మరణించరే అప్పుడు నా శత సోదరులు శకుని అప్పులతోనే పాండవుల చేత దుర్యోధన అతమార్చి వాది ప్రాణములకు తర్పణము చేయమని చెప్పి మరణించరే తప్ప ఇప్పుడు నీ వంశము నాశనము చేయకుండా నేను శతముల కొడుకు శకునియే కాదు నేను శకునియే కాదు ఏడ్చాల సహోదరా ఏడ్చవద్దండి అయిపోతుంది డాడీ అయిపోతుంది మసాలా ఎప్పుడు వస్తావా ఎట్లా వచ్చాక ఎవరా మనీ